నల్గొండలో లయన్స్ క్లబ్ 17వ డిస్ట్రిక్ట్ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20E 17వ డిస్ట్రిక్ట్ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం నల్గొండలోని ఏచూరి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ బాబురావు ఘట్టంనేని, ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా పాస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ నరేంద్ర బండారి హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పిఐడి లయన్ డాక్టర్ బాబురావు ఘట్టంనేని మాట్లాడుతూ, సమాజంలో పేదరికం, ఆరోగ్య సమస్యలు, విద్యా లోపాలని అధిగమించడానికి లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ సభ్యులు మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాలని మరింత విస్తృతం చేయాలని, సమాజంలో ప్రతి ఒక్కరికి లయన్స్ సేవలు అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథులుగా GAT ఏరియా లీడర్ లయన్ ఏ గోపాలరావు ఆవుల, LCIF ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్య, కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ ఏ అమర్నాథరావు, ఇమీడియట్ పాస్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ టి రాజేంద్ర ప్రసాద్, PMCC అండ్ GST కోఆర్డినేటర్ లయన్ మోహన్ రావు తీగల, పాస్ట్ GAT ఏరియా లీడర్ అండ్ డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్, అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డీ లయన్ భీమయ్య జగిని పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లయన్ మదన్ మోహన్ రేపాల, ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి యారాల, CHV శివప్రసాద్, కోటేశ్వరరావు అమృతపల్లి, మోహన్ రెడ్డి యానాల, డాక్టర్ కృష్ణారావు దారా, రఘుపతి నేతి, డాక్టర్ మురళీకృష్ణ కాప, మురళీధర్రావు మోతుకూరి, ఈవి రమేష్, డాక్టర్ ఎన్ బాలయ్య, KN ప్రసాద్, డాక్టర్ రాఘవరెడ్డి ఆచవరం, గోపాల్రెడ్డి పోరెడ్డి, లక్ష్మీనారాయణ వేములపల్లితో పాటు డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టలేషన్ చైర్పర్సన్ లయన్ డాక్టర్ అమరేందర్ రెడ్డి గోలి, కో చైర్పర్సన్ లయన్ రమేష్ కర్నాటి పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా గవర్నర్ దంపతులని క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమ వ్యాఖ్యాతలుగా లయన్ శైలజ ఏచూరి, లయన్ మురళీధర్ రెడ్డి తుమ్ములూరి, లయన్ సుధారాణి తోకలా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో GAT టీం సభ్యులు లయన్ శ్యాంప్రసాద్ ఉండ్రు, లయన్ శివశంకరరావు సింహాద్రి, లయన్ రవీందర్రావు బాచ్పల్లి మరియు కొలాబరేటివ్ GAT టీం సభ్యులు లయన్ ప్రభాకర్రావు లగడపాటి, లయన్ కమలాకర్రావు రాచర్ల, లయన్ కరుణాకర్ రెడ్డి అలుగుబెల్లి, లయన్ సంతోష్ కొండ, ఇమీడియట్ పాస్ట్ ట్రెజరర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి మరియు వివిధ కేబినెట్ ఆఫీసర్లు, రీజన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, వివిధ క్లబ్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఆర్థిక కార్యదర్శులు మరియు ఇతర సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏచూరి గార్డెన్స్ మిర్యాలగూడ రోడ్లో ఉన్నటువంటి నల్గొండ పట్టణం నందు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E యొక్క డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకు నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 800 మంది లయన్స్ సభ్యులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా పుణె నుంచి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ నరేంద్ర బండారి గారు, అదేవిధంగా మరొక పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు పట్టమనేని గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సతీష్ కుమార్ కోడే గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా గుంటూరు వెంకటేశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట సభ్యులు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా, అదేవిధంగా దాదాపు 300 మంది గ్యాట్ మెంబర్స్, చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఆఫీసర్స్ వారందరిచే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2026-27 సంవత్సరానికి వారందరూ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క సమాజంలో అవసరం ఉన్నటువంటి సేవలను అందించడానికి ప్రమాణం చేశారు. అదేవిధంగా యూత్ ఎంపవర్మెంట్ కింద ఈరోజు సెట్టింగ్ సంస్థతో మేము యూత్ను సెలెక్ట్ చేసి ఆ సంస్థకు చెల్లించాల్సినటువంటి ఫీజెస్ను మేము లయన్స్ క్లబ్ ద్వారా చెల్లిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాబురావు గారికి, అదేవిధంగా బండారి గారికి ధన్యవాదాలు. ఏచూరి గార్డెన్లో 17వ జిల్లా క్యాబినెట్ ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది. గత 17 సంవత్సరాలుగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో లయన్స్ డిస్టిక్ ఒక అద్భుతమైన ప్రతిభను కల్పిస్తూ ప్రజలకు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ మరి చాలా కార్యక్రమాలలో ముందుకు పోతున్నాం. బహుశా రాష్ట్రంలోనే ఒక గొప్ప జిల్లాగా మా నల్గొండ, ఖమ్మం జిల్లాకు పేరు వచ్చింది. ఇవాళ కేవీ ప్రసాద్ గారు జిల్లా గవర్నర్గా వారి యొక్క క్యాబినెట్ అంతా కూడా ప్రమాణీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా పెద్దలు పిఐడి బాబురావు గారు, నరేంద్ర బండారి గారు రావడం, మరి దాదాపు 1000 మంది లయన్స్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున మరి దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా సేవలలో ముందు వరుసలు ఉంటాయని. మరి ముఖ్యంగా ఇప్పటికే మనం దాదాపు మీల్స్ ఆన్ వీల్స్లో దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్లలో రోజు 1500 మందికి ఆకలి ఇచ్చే మంచి కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా గత సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఎంజేఎఫ్ సపోర్ట్ చేశాం. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 10 క్లబ్లు, నూతన క్లబ్లను కూడా ఆవిష్కరించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే సేవలలో ముందు వరుసలు ఉండడానికి మన వంతుగా ఈ సమాజంలో మంచిగా ఉందని చెప్పండి ఇతరులకు సాయం చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతారు. తప్పకుండా మరి అదే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ కమిటీ చైర్పర్సన్గా అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి, దానికి సపోర్ట్ చేసిన ప్రతి లయన్కు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం సహకరించిన ప్రతి లయన్కు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ 320E స్మైల్ 17th డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెరమనీ ఈరోజు నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథి గట్టంనేని బాబురావు గారు, అదేవిధంగా ఇన్స్టలేషన్ ఆఫీసర్ పిఐడి నరేంద్ర బండారి గారు, అదేవిధంగా మల్టిపుల్ లీడర్స్, తర్వాత మన పాస్ట్ ఇంటర్నేషనల్ వీడీజీస్, తర్వాత డిస్ట్రిక్ట్ గ్యాట్ కోఆర్డినేటర్స్, ఆర్సీస్, జెడ్సీస్, డీసీస్ అండ్ జిల్లాలోని వివిధ క్లబ్ల నుండి లైన్ నాయకులు, ఫెలో లైన్స్, లైన్ లేడీస్, లియోస్ అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా జిల్లాను ముందుకు నడిపించడంలో మీ అందరి సహాయ సహకారాలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా గవర్నర్ ప్రియతమ కేవీ ప్రసాద్ గారు గారి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలను మనం ముందుకు నడిపించడంలో, జిల్లాను విజయవంతంగా నడిపించడంలో అందరి సహాయ సహకారాలు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మెంబర్స్ వృద్ధిలో కానీ, కొత్త క్లబ్ల ఏర్పాట్లో కానీ, ఎల్సీఎఫ్ సపోర్ట్ కానీ, ప్రతి మన ఇంటర్నేషనల్ గ్లోబల్ కాజెస్ అన్నింటినీ సక్రమంగా అమలుపరిచి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ లాంగ్ లివ్ లయన్స్. మా జిల్లా లయన్స్ క్లబ్ 320E నల్గొండ అండ్ ఖమ్మం జిల్లాల్లో 102 క్లబ్లు కలిపి ఉన్నటువంటి జిల్లా 320E యొక్క క్యాబినెట్ ఇన్స్టలేషన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గట్టమ్మనేని బాబురావు గారు ఏరియా లీడర్ గారు, మరియు నరేంద్ర బండారి గారు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా, మరియు వివిధ జిల్లాల గవర్నర్లు, డిస్ట్రిక్ట్ గవర్నర్సు, మరియు మా క్లబ్ యొక్క, మా డిస్ట్రిక్ట్ యొక్క పూర్వ గవర్నర్లు కూడా అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. అలాగే క్యాబినెట్లో ఉన్నటువంటి వివిధ ఆర్సీలు, జెడ్సీలు, డీసీలు మరియు వివిధ క్లబ్ నుంచి చాలామంది క్లబ్ నాయకులు వచ్చారు.
వారందరి సమక్షంలో క్లబ్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ అనేది ఘనంగా జరిగింది. దీంట్లో భాగంగా మా ప్రియతమ గవర్నర్ గారు లయన్ కేవీ ప్రసాద్ గారిని గవర్నర్గా మరియు మిగతా కార్యవర్గంలో విజయ్ గారిని క్యాబినెట్ సెక్రటరీగా, నేను క్యాబినెట్ ట్రెజరర్గా మరియు జాయింట్ కోఆర్డినేటర్స్, గ్యాట్ కోఆర్డినేటర్స్ చాలా అందరినీ కూడా చాలా భారీ అయినటువంటి క్యాబినెట్ని ఈరోజు ఇన్స్టలేషన్ కావడం జరిగింది. వీరందరి సమన్వయంతో గవర్నర్ గారు కేవీ ప్రసాద్ గారు చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వారి ఆధ్వర్యంలో వారు చూపించినటువంటి మార్గంలో సేవా మార్గంలో మేము కూడా ముందుండి మన క్లబ్ని ఏదైతే 320E డిస్ట్రిక్ట్ని చాలా ముందు వరుసలో ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.